ఈ సన్నిధికి దూరం అయిపోయాను. తప్పిపోయిన గొర్రెలను వెతుకుతూ వెళ్ళావు. అక్కడ 100 గొర్రెలు ఉండగా 100 గొర్రెలని పిలుస్తావు. 100 గొర్రెలను పిలుస్తున్నప్పుడు వారి పేర్లను పెట్టి పిలుస్తున్నప్పుడు ఒక్క పేరు మాత్రమే పిలవడం లేదు. ఆ పేరు నేనే అయి ఉండొచ్చు, ఆ పేరు నాదే అయి ఉండొచ్చు. లోకంలో నేను స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాను. ఎంతసేపు కూడా లోకానుసారమైన జీవితంలో జీవిస్తూ స్వేచ్ఛ లేకుండా జీవిస్తున్నాను. ఈరోజు కూడా నేను తప్పిపోయిన కుమారుడినే, తప్పిపోయిన గొర్రెనే, తప్పిపోయిన నాడాన్నే చూసినప్పుడు అడవిలో అరణ్యంలో ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చినావు. లండన్ తీసుకొచ్చావు, నేను చాలా పైన ఎక్కించుకున్నావు. కుమారుడు కానీ పంతులు పెట్టేసినప్పటికీ ఆలోచించుకున్నాను, నా తండ్రి దగ్గర ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఒక్కడి తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు సన్మానం చేస్తావు. సమయంలో ఆ సన్మానాన్ని మరలా నేను పోగొట్టకుండా ఉండాలి అంటే, ఆ పాప క్షమాపణ నీ పాదాలకు చెప్తూ వస్తుకోవాలి అంటే ఇంకొకసారి నాతో మాట్లాడు, నన్ను దర్శించు. ఇక్కడ ఉన్న కూడి ప్రతి బిడ్డను కూడా వారి యొక్క స్థితిగతులను బట్టి, వారి యొక్క విధానాన్ని బట్టి, వారి యొక్క పద్ధతులు బట్టి నీవే వారికి కనుక ఇప్పుడు ఈ సమయంలో వారితో మాట్లాడండి, వారిని దర్శించండి. ఎవరైనా తప్పిపోయి ఉంటే కనుక ఈ సమయంలో సరి చేయమని, ఈ సమయంలో వారితో మాట్లాడమని, అది ఈ చిన్న వాగ్దానాన్ని, ఈ చిన్న మెసేజ్ని ఒక్కసారి ఈ పాదాలు చెప్పి చేర్చుకొని మాకు ఈ నాలుగు తీసుకురావడంలో మీకు ఎట్లా ఆడగట్టుకోవచ్చు.